ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా ఇక్కడ కొన్ని అంశాలు మీరు పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఊర్లో గుడి నుంచి బడి దాకా అన్ని సమస్యలే ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. వ్యక్తి సమస్య వేరు, వ్యవస్థ సమస్య వేరు, గ్రామ సమస్య వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజల నోట్లలో మొదటి నుంచి కొంత ఒక శివాలయం కట్టాలి ఊరికని ఉన్నది. శివాలయం ఎక్కడ కట్టాలి? గ్రామానికి సంబంధించిన భూమి ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ కట్టాలనుకున్నారు. అదొక సమస్య ఉన్నది. ఇప్పుడు చెరువు సమస్య అని చెప్పారు. దాంతో పాటు ఇక్కడ ఒక మహిళా సమైక్య భవనం వచ్చిందని చెప్పారు. ఇవన్నీ అంశాలతో పాటు ఇంకొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శివుని దేవుడి నుంచే మొదలు పెడదాం. ఒక శివాలయం కావాలన్నారు. చాలా మంది మేధలలో కూడా ఇదే ఆలోచన, ఒక శివాలయం కావాలి మొట్లపల్లి గ్రామానికి అని. శివాలయం ఎక్కడ కట్టాలి? ప్రభుత్వ స్థలం కట్టాలి. ప్రభుత్వ స్థలం అంటే అది ప్రజల స్థలమే. కాబట్టి ప్రజలకు సంబంధించిన స్థలం ఎక్కడున్నది? చివరిగా ఒక మీరు చెప్పారు ఆ స్థలం ఇప్పుడు ఏం కట్టారు? అక్కడ ఒక వినాయక మండపం కట్టారు. కేవలం మండపం మాత్రం, అది గుడి కాదు, అది మండపం మాత్రమే. ఆ మండపాన్ని అదే స్థానంలో ఒక శివాలయం కట్టవచ్చు కదా. మళ్ళీ ఏదైనా ఇప్పుడు వినాయకుని నవరాత్రుల పూజలు వచ్చినప్పుడు మళ్ళీ అదే శివాలయంలో వినాయకుని పెట్టుకోవచ్చు. అక్కడ దానికి మనమే అడ్డుదలుగుతున్నాం. అక్కడ ఒక శివాలయం కట్టమని ఇక్కడ నుంచి ఒక ప్రపోజ్ చేస్తున్నాం. దాని నుంచి చెరువు సమస్య చెప్పారు. చెరువు సమస్య ఇప్పుడు 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద చెరువు ఎట్టు ఉండదో మళ్ళీ ఇప్పుడు అట్లనే ఉన్నది. 10 ఏళ్ల కింద కొంత దాని మీద రోడ్డు పోసి మూరం పోసి కొంత నిర్మాణం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత కూడా అట్లనే తయారైంది. మరి దాని మీద సంవత్సరానికి 50,000 ఎంత ఇస్తారని చెప్పారు. కానీ దీని మీద ఎవరికి అవగాహన లేదు. కాబట్టి 50,000 రూపాయలు అంటే 5 సంవత్సరాలకు 2,50,000. 2,50,000తో ఇప్పుడు మన చెరువును సంవత్సరానికి కొంత అభివృద్ధి చేసుకోలేమా? అందులో ఉన్న చెత్తను తీసేయలేమా? ఇప్పుడు ఇటు పక్క రోడ్ పంటి పోతుంటే ఆ రోడ్ ఎంత అధ్వానంగా ఉన్నది. మొన్న మీరు వేయించారు కదా, కొంత మొరం పంపించారు. దానితో పాటు ఇప్పుడు ఊర్లోకి వచ్చిన అక్కడ అటు సైడ్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే బట్టలనే ఉంటానే, ఎప్పుడు చూసినా వాళ్ళు ఏంటిది ఇరిగిపోయిన మంచాలనే ఉంటానే, అన్ని అలానే ఉంటే ఇప్పుడు ఖరాబ్ అయిపోతుంది కదా చెరువు. చెరువు మీద బాధ్యత ఎవరికి లేకుంటున్నాయి. కాబట్టి దాని సమస్యలు కూడా మాట్లాడుకోవాలి. దానితో పాటు ఇక్కడ మహిళా సమైక్య భవనం అన్నారు. నేను ఇక్కడ తల్లులే ఉన్నారు కాబట్టి తల్లులకే చెప్తాను. అమ్మ, ఊర్లో మన పిల్లలకు ఒక అంగన్వాడీ ఉన్నదా? ఒక అంగన్వాడీ కేంద్రం లేదు. మీ భవనాన్ని సెకండ్ కేటగిరీలో తీసుకున్నాం. మొదటి కేటగిరీ మన కడుపులో పుట్టిన పిల్లలకు ఒక అంగన్వాడీ వద్ద. అందుకోసమే అంగన్వాడీకి ఇప్పుడు ఎక్కడన్నా స్థలం ఉండదా? లేకపోతే అదే ఒకటి హాస్పిటల్ కట్టింది కదా, ప్రభుత్వ హాస్పిటల్, దాని పక్కన ఏదైనా స్థలం ఉండదా? లేకపోతే ఇంకెక్కడైనా స్థలం ఉండదా? నాకు నుంచి ఒకటి ఏం చెప్పాలనుకుంటానంటే, మన ఇది పశువుల హాస్పిటల్ ఉన్నాయి. అలా చెట్లు పెట్టారు. ఆ చెట్ల ద్వారా మనకి ఏమైనా ఉపయోగం ఉన్నది? ఆ గ్రామానికి ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఆ చెట్లను తొలగించి అక్కడ ఒకటి భవనమైనా లేకపోతే ఈ మహిళా భవనమైనా అక్కడన్నా ఒకటి సూచిస్తున్నాం. దాన్ని కూడా ఒకసారి ఆలోచన చేయండి. మొదటి ప్రాధాన్యత మాత్రం పిల్లలకు ఖచ్చితంగా ఒక అంగన్వాడీ కావాలి. ఆ అంగన్వాడీ కట్టేయమని ఒకటి తెలియజేయడం జరుగుతూ ఉంది. దానితో పాటు మీరు గ్రామ అభివృద్ధిలో ఇక్కడ సీసీ రోడ్లు వేయడం జరిగింది. అభినందనీయం. అన్ని రోడ్లు వేసారు. ఎక్కడ జరిగినంత కొంత అభివృద్ధి జరిగింది సీసీ రోడ్ల ద్వారా కూడా. సీసీ రోడ్లు నిర్మాణం చేయడానికంటే ముందు అసలు పంచాయతీరాజ్ శాఖ ప్రకారంగానైనా రాజ్యాంగం ప్రకారంగానైనా సీసీ రోడ్ల నిర్మాణం చేయడానికంటే ముందు వాటి పక్కన డ్రైనేజ్ వ్యవస్థను కట్టాలి. డ్రైనేజ్ చేసిన తర్వాత రోడ్లు కట్టాలి. కానీ సరే పనులు చేసి కొంత బడ్జెట్ లోపో ఏదో లోపో చేసి, కానీ వర్షాలు వచ్చినప్పుడు ఆ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి? ప్రజలకు లొల్లీలు అవుతున్నాయి ఆ వాటి ద్వారా. దీన్ని కూడా కొంత ఆలోచన చేయండి ఫస్ట్. దీంతో పాటు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు వచ్చినాయా రాలేదా అని వాటి గురించి ప్రశ్నిస్తున్నాయి. కానీ అర్హులైన వాళ్ళు ఇంకా ఉన్నారు.